ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ జ్ఞానసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగాయత్రీమాత్రే నమః. శ్రీ మహాగాయత్రీమాత యూట్యూబ్ ఛానల్కు అందరికీ సాదర స్వాగతం. ఆహ్వానించువారు కాశీవజ్జల సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు. వృద్ధరాక్షసుడి పూర్వజన్మ. రాక్షసుని ఉద్ధరించిన అప్సరస కాంచనమాలిని. అంతిమ భాగం కొనసాగింపు. పూర్వజన్మలో నేను కాశీనివాసిని. ఉత్తమ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాను. ఋగ్వేదపారం ముట్టాను. కానీ కాకిలా నానా దానాలు పట్టాను. రాజుల నుంచి పుల్కసుల దాకా ఎవడు ఏ పాపిష్టివాడు ఏ భయంకర దానం ఇచ్చినా విధి నిషేధాలు లేకుండా చేయి జాపాను. వారి పాపాలన్నీ మీద వేసుకున్నాను. అప్రతిగ్రహంగా జీవించవలసిన నేను ఇలా దానాలు పట్టేవాడిగా మారిపోయాను. పరహితం కోసం దానాలు పట్టినా ప్రాయశ్చిత్తాలు చేసుకున్నానా? పోనీ అంటే నేనెవరికైనా ఏ దానమైనా ఇచ్చానా? లేదు. అర్ధలోభంతో నేను చెయ్యని దుష్కృత్యం లేదంటే నమ్ము. ఇతర ప్రదేశాలలో చేసిన దోషాలు కాశీలో గంగాస్థానంతో తొలగిపోతాయి. కానీ అవిముక్త క్షేత్రమైన ఈ కాశీలో చేసిన పాపాలు మేరు పర్వతాల్లా పెరుకుపోతాయే తప్ప ఏ పుణ్యకార్యానికి కరగవు. అసలు నేను ఏ పుణ్యకార్యమైనా చేస్తే కదా రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలు గడిచిపోయాయి. ముసల్తనం వచ్చి పడింది. శరీరం అన్నాక నేడో రేపో రాలిపోవలసిందేగా. మరణించాను. అయితే అవిముక్త క్షేత్ర మహిమ వల్ల నేను నరకానికి పోలేదు. అయినా కాశీలో మరణిస్తే నరకానికి పోడు. గర్భవాస క్లేశం లేని జన్మలు వస్తాయి. యమదూతలు రారు. కానీ నేను చేసిన పాపాలన్నీ అవిముక్తంలోనే కనుక అవి నన్ను ముక్తిని పొందనివ్వలేదు. ఆ కారణంగా నీచ జన్మలు ఎన్నో ఎత్తాను. గర్భవాస క్లేశం లేని అయోనిజ జన్మలే లభించాయి. ఇది కాశీలో మరణించిన నా వంటి పాపిష్టులకు హిమాలయాల్లో గద్దగా 2 జన్మలు, వ్యాఘ్రంగా 3 జన్మలు, సరీనృపంగా, గుడ్లగూబగా, మలభక్షక క్రిమిగా, పందిగా ఒక్కొక్క జన్మ అయి ఇది ఇప్పుడు ఈ రాక్షస రూపం. ఈ జన్మ ఎత్తి ఇప్పటికీ 75,000 సంవత్సరాలైంది. అయినా అతిగతి లేదు. నాకు నిష్కృతి ఉందని కానీ ఈ దుఃఖసాగరం నుండి విముక్తి పొందుతానని కానీ ఆశ కూడా లేదు. భద్రే, ఈ 35,000 సంవత్సరాలలో ఏ పాపము ఎరుగని ఎన్ని ప్రాణుల్ని భక్షించానో. 3 యోజనాల మేర జంతువేదైనా కనిపిస్తేగా పూర్తిగా నిర్జంతుకమైపోయింది. ఈ మహాపాపాలన్నీ అనుక్షణము నా హృదయాన్ని దహించి వేస్తుంటే శాంతి లేక అలమటిస్తున్న నాకు నీ దర్శనం అమృతసేచనంగా లభించింది. నీ కొసగొంగు నుంచి జారిపడిన నీటి బిందువు పాపరాశిని తొలగించింది. తీర్థయాత్రలు, తీర్థస్థానాలు ఎప్పటికో ఫలిస్తాయట. కానీ సజ్జన సాంగత్యం మాత్రం వెంటనే ఫలిస్తుందట. అందుకే మహాత్ములు ఈ సత్సంగాన్ని బహుదా కొనియాడుతుంటారు. తల్లిగా నా దుఃఖాలు, దుష్కృతాలు అన్నీ నీ ముందు వెళ్ళబోసుకున్నాను. ఎదుటివారి కష్టాలను కనీసం ఓపికగా వినిపించుకునే సజ్జనులు మరీ అరుదైపోతున్న రోజులివి. నువ్వు విన్నావు, అంతే చాలు. ఇక నేను చెప్పవలసింది ఏమీ లేదు. ఈ దుఃఖ సముద్రానికి ఆవలి తీరం ఎక్కడో, జన్మ పరంపరలకు ముగింపు ఎప్పుడో తెలిస్తే పుణ్యం కట్టుకో. సజ్జనుల సంపద ఏదైనా అది పరుల కోసమే అన్నారు. అందరికీ అనుభవించే హక్కు సమానమే అన్నారు. క్షీరసముద్రంలోని పాలు హంసలన్నిటికీ సమానంగా ఉపజీవనాలు కావటం లేదు. అలాగేనట మరి. వృద్ధరాక్షసుడి ఆవేదన కాంచనమాలిని కరుణా రసార్ణను చేసింది. ఒకప్పటి తన ఆవేదన, తన పశ్చాత్తాపం జ్ఞప్తికి వచ్చాయి. నీ ముక్తికి గట్టిగా ప్రయత్నం చేస్తాను. ఏటేటా మాఘస్నానాలు చేశాను.
ఎన్నో ఏళ్ల తరబడి చేస్తున్నాను. పుణ్యదానం చెయ్యాలనిపించింది. రాక్షసోత్తమ, ఇప్పుడే నీకు నిష్కృతి కలిగిస్తాను. దుఃఖించకు. మాఘస్థానాలు త్రివేణి సంగమంలో చేస్తున్నాను కనుక ఎంతో కొంత పుణ్యం రాసిపడే ఉంటుంది. సందేహం లేదు. అది నీకు కొంత ధారపోస్తాను. ఆర్తుడికి చేసిన దానమే దానమని వేదవిధులు ప్రశంసిస్తారు. సముద్రంలో కురిసిన మేగుడు ఏ ఫలం మూటగట్టుకుంటున్నట్లు? మిత్రమా, త్రివేణి సంగమంలో చేసిన ఒక మాఘస్థాన వ్రతఫలం నీకు సమర్పిస్తున్నాను. దీనితో నీకు దేవతాకారము సద్గతి లభిస్తాయి. ఆ పుణ్యఫలం ఎంతటి మహిమాన్వితమో నేను ఇంతకుముందు అనుభవించాను కనుక సర్వ పాప వినాశకంగా, అమరత్వప్రదాయకంగా దాన్ని నీకు దానం చేస్తున్నాను అని చెప్పి కాంచనమాలిని నీళ్లోడుతున్న తన చీరిచెంగురు చేతిలోకి పిండుకొని ఆ వృద్ధరాక్షసుడి దోసిట్లోకి పోసి, ఇదమేకం మాఘజం పుణ్యం తుభ్యమహం సంప్రదదే నమమ నమమ అని ధారపోసింది. ఆ ధార దోసిట్లో పడటమేమిటి, రాక్షసుడు దేవతాకారం ధరించడమేమిటి ఒక్కసారిగా జరిగిపోయాయి. అతడి దివ్య తేజస్సు దశ దిశలను ధగద్ధగాయమానం చేస్తోంది. అంతలోకి దేవతా విమానం వచ్చి అతడి చెంత నిలిచింది. హర్షత్తుల్లలోచనుడై అధిరోహించాడు దేవతగా మారిన రాక్షసుడు. కళ్యాణి, నిష్కృతియే లేదనుకున్న నాకు ఇంతటి మహోపకారం చేశావు. ససత్కర్మలకు అనువైన ఫలం అందించే దేవదేవుడు నీకు సమస్త సన్మంగళాలను ప్రసాదించుగాక. కారుణ్యమయి, మరి కాస్త అనుగ్రహించి నాకు సర్వనీతిమయమైన మార్గం ఉపదేశించు. నువ్వు నాకు గురుస్థానీయవు. నీ మాట నాకు శిరోధార్యం. జీవితంలో నేను ఇంకా ఏ పాపము చేయకుండా తగిన ఉపదేశం ఇయ్యు. అది విన్నాక నిన్ను స్తుతించి ధన్యుణ్ణి అవుతాను. అటుపైన సురలోకం చేరుకుంటాను. ఆకాశ మార్గాన విమానంలో తన చెంత నిలబడి అభ్యర్థించాడు ఆ నూతన త్రిదశుడు. కాంచనమాలికి పట్టరాడంత ఆనందం కలిగింది. తన ఉపకారం వల్ల ఒక రాక్షసుడు దేవతగా మారటమే ఒక ఆనందమైతే, అలా మారినవాడు విమానమెక్కి తుర్రుమనక తన ఉపదేశం అర్థించటం ఇంకా ఆనందాన్ని కలిగించింది. ప్రేమగా ఇలా ధర్మోపదేశం చేసింది. మిత్రమా, ఏనాడు ధర్మం తప్పకు. ప్రాణిహింసకు పాల్పడకు. సాధుపురుషులను సేవించు. కామక్రోధాలను పరిచయించు. ఇతరుల దోషాలను గుణాలను కీర్తిస్తూ కాలయాపన చెయ్యక నిత్యము సదాశివుణ్ణి ధ్యానించు. అంతర్బహిరింద్రియాలన్నిటినీ జయించు. అస్థి మాంస రుధిరాలతో మలమూత్రాలతోనూ నిండిన ఈ శరీరం చివరకు క్రిమికీటాలకు ఆహారం అవుతుంది, పురుగులు పడుతుంది. భార్యాపుత్రుల మీద మమకారం విడిచిపెట్టు. ఈ జగత్తు క్షణభంగురమని తెలుసుకో. ఒక వైరాగ్యభావం అలవరుచుకో. యోగాభ్యాసం వైపు దృష్టి నిలుపు. నీ మీద ప్రేమతో నీ మాట కాదనలేక ఏదో నాకు తెలిసిన ధర్మోపదేశం చేశాను. మనస్సులో పెట్టుకో. ప్రధానంగా శీల సంపన్నుడవై వెలుగు. జ్యోతిర్మయ దేహుడవై వెలుగు. ఇక బయలుదేరు. సుఖంగా నాకలోకం చేరుకో. అమ్మా కాంచనమాలిని, అద్భుతమైన ధర్మోపదేశం చేశావు. నాకే కాదు, అన్ని లోకాల వారికి ఆచరణీయమైన నీతి మార్గం ఉపదేశించావు. ధన్యుణ్ణి, కృతజ్ఞుణ్ణి తల్లి. పావని, నువ్వు కూడా ఇలాగే ఎప్పుడూ సుఖ సంతోషాలతో జీవించు. ఎప్పుడూ నవ్వుతూ ఆడుతూ పాడుతూ ఆనందంగా గడుపు. సాధ్వి, నీకు సర్వదా శుభమవుగాక. కైలాసంలో శివసన్నిధిలో ఆచంద్రతారార్కంగా నివసించు. పార్వతీదేవికి నీ మీద ప్రేమ ఇలాగే అఖండితంగా వర్ధిల్లుగాక. తల్లి, ధర్మనిష్ట తపోనిష్టలతో నీ జీవితం చరితార్థముగుగాక. శరీర వ్యామోహం మరింకెన్నడూ నీకు కలగకుండు కాక. ఇలాగే ఎల్లవేళలా ఆపన్నుల ఆర్తిని హరింతువుగాక. సెలవు తల్లి, సెలవు అంటూ శిరస్సును అంజలి ఘటించి విమానంతో సహా
ముమ్మారు ప్రదక్షిణం చేసి నాకలోకానికి దూసుకు వెళ్ళిపోయాడు. అటువైపే చూస్తూ నిలిచిన కాంచనమాలిని మీద హఠాత్తుగా పుష్పవృష్టి కురిసింది. కిలకిలా రావాలతో దేవకంజలంతా చుట్టుముట్టారు. ఒక్కొక్కరూ మృదువుగా కౌగిలించుకున్నారు. నేస్తురాలా, చిత్రంగా ఈ రాక్షసుడికి ముక్తి ప్రసాదించావు. అతడికన్నా మేము సంతోషిస్తున్నాము. ఈ దుష్టుడికి భయపడి ఇన్నేళ్లుగా మేమెవ్వరము ఈ గిరికారణ కందరాలకు రావటం మానుకున్నాం. నీ పుణ్యమా అని ఈ రోజు నుంచి హాయిగా విహరిస్తాం అంటూ బుగ్గ మీద చిటికలు వేసి తూనీగల్లా తుర్రుమన్నారు. కాంచనమాలిని తనలో తాను హాయిగా నవ్వుకుంది. దివ్య విమానం దూసుకుపోవడంతో పూర్తిగా తేరుకుంది. సొంత పుణ్యం నుంచి కొంత దానం చేసి ఒకడికి సద్గతి కల్పించి మహోపకారం చేశారనే సంతృప్తితో, గొప్ప ధర్మకార్యం చేసి కృతకృత్యురాలని అనే ధన్యతాభావనతో ముఖం వికసించగా, ఆనంద బాష్పాలు కన్నుల్లో కమ్ముకోగా ఒక్క నిమిషం మురిసిపోయి కైలాసం వైపు తన ప్రయాణం సాగించింది. సంపూర్ణం. యువం భూయాత్. సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదములు. మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు కూడా ఈ వీడియోను షేర్ చేయగలరు. అలాగే నా ఛానల్ శ్రీ మహాగాయత్రీమాత యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన. మరొక్క మారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ్ల సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు, తూర్పుగోదావరి జిల్లా.